నా పేరు శివనాథరావు అండి. కాదు, టీ షర్ట్ వేసుకొని కండువా కప్పుకొని రుమాలు కట్టుకొని తిరుగుతున్నావు. జగన్ ఇది జగన్ వైఎస్ఆర్ కుటుంబం అంటే నాకు అంత అభిమానం. ఎందుకంత అభిమానం? ఏం చేశారు? ఎందుకంటే ఆ యొక్క వైఎస్ఆర్ కుటుంబం అందరికీ మేలు చేసే కుటుంబం కానీ కీడు చేసే కుటుంబం కాదు. అందుకనే ఆయన అంటే అభిమానం, ఆయన కొడుకంటే అంతకంటే అభిమానం. ఎందుకంటే వైఎస్ఆర్ గారు మామూలుగా చేస్తాడు అందరికి, ఈయన అంతగా రెట్టింపు చేస్తున్నాడు జగన్ గారు. ఏం చేయలేదు అంటున్నారు కదా. ఏమండి, ఎంత పెట్టినా కానీ అన్నం పెట్టిన వాళ్ళని, అన్నం పెట్టలేదు అన్న వాళ్ళని ఇక భగవంతుడే చూసుకోవాలి. మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళని. ఒక పక్కన పథకాలు తీసుకుంటున్నారు, ఒక పక్కన విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ విజ్ఞాతకే మనం వదిలేద్దాం. మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని పోటీలు చేసినా సార్ వచ్చేది జగన్ గారే, ముఖ్యమంత్రి అయ్యేది కూడా జగన్ గారేను. ఇక్కడ బాలేని వాసు గారు గెలుస్తారు. బాలేని వాసు గారు ఏం చేయలేదు, దుర్మార్గుడు, రాక్షసుడు, భూదోపిడి చేస్తారు అంటున్నారు కదా. అవన్నీ వట్టి మాటలండి, విమర్శిస్తున్నారు కానీ అవన్నీ వట్టి మాటలు. కావాలని వాళ్ళు విమర్శిస్తున్నారు, ఇక మనం వాళ్ళని ఏం చేయడం. కాదు, వాసన ఓడిపోతాడు, జనార్దన్ గెలుస్తాడు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో. ఏమండి, ఇవన్నీ మనకొద్దు. వాసన గెలుస్తాడు, అది వాసన గెలుస్తాడు. జగన్ గారు గిఫ్ట్ గా ఇస్తాము. మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వస్తారు. ఒంగోలు వస్తారని చెప్తున్నారు. వాళ్ళు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న వాళ్ళు బలంగా వాళ్ళు ఇంకా కలిసి ఉంటే ఇంకా మాకు ఎక్కువ మేలు జరిగింది. అది జరిగింది, సైలెంట్ గా జరిగింది అది. ఎందుకంటే వాళ్ళు కలవడమే. ఇంకా ఇప్పుడు కొద్ది మంది వాళ్ళు గుంపులుగా వస్తున్నారు. ఇంకా 100 మంది వస్తామను. జగన్ గారు సింగల్ గానే వస్తారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ సింగల్ గానే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చేది జగన్.